తెలుగు దినపత్రికలోని ముఖ్య వార్తను చూద్దాం. మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్ బీజేపీ శాసనసభాపక్ష నేత ఏకగ్రీవంగా ఎన్నిక. నేడు సాయంత్రం 5:30కు సీఎంగా ప్రమాణం. డిప్యూటీ సీఎంగా అజిత్ తేల్చిన షిండే. పీఎం మోడీ పలువురు కేంద్ర మంత్రుల హాజరు. మంత్రిత్వ శాఖలపై త్వరలో ప్రకటన. మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ పేరు ఖరారైంది. సెంట్రల్ అబ్జర్వర్లో అయిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ సమక్షంలో బీజేపీ కోర్ కమిటీ బుధవారం శాసనసభ పక్ష సమావేశం నిర్వహించగా ఫడ్నవీస్ను ఏకగ్రీవంగా శాసనసభ పక్ష నేతగా ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. గురువారం సాయంత్రం 5:30 ముంబైలోని ఆజాద్ మైదానంలో సీఎంగా ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంగా ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. షిండే ప్రమాణంపై సస్పెన్స్ కొనసాగుతున్నది అంటూ ఒక ప్రధాన వార్తనైతే మనం ఇక్కడ చూడవచ్చు. మరొక హెడ్లైన్ చూసినట్లయితే, ఉద్యోగాలు ఇస్తాం, అభివృద్ధి చేస్తాం. ఇందిరమ్మ రాజ్యంలో యువ వికాసం, యువతకు ఉద్యోగాలు ఇచ్చే పూచి నాది. ఎకరంలో 1 కోటి పండిస్తానన్న కేసీఆర్ ఇంట్లో పన్నడు. ఆ బ్రహ్మరహస్యం రైతులకు ఎందుకు చెప్పడం లేదు? కాళేశ్వరం లేకున్నా రికార్డు స్థాయిలో వరి దిగుబడి. కులగలలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ ఎందుకు పాల్గొనరు? బీసీలకు వాటా ఇవ్వడం వారికి ఇష్టం లేదా? అలాంటి వారిని సామాజిక బహిష్కరణ చేయాలి. గుజరాత్లో మోడీ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? చర్చకు కిషన్ రెడ్డి, బండి సంజయ్ సిద్ధమా? పెద్దపల్లిలో యువ వికాసం సభలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించినట్టు ఇక్కడ మనం చూడవచ్చు. వివరాల్లోకి వెళ్తే, అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం ఇతర స్టేట్స్తో కాకుండా ప్రపంచంతోనే పోటీ పడుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలోనే యువ వికాసానికి బాటలు వేస్తామని, యువతకు ఉద్యోగాలు ఇచ్చి ఆదుకునే బాధ్యత స్వయంగా తానే తీసుకుంటానని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి బుధవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి పెద్దపల్లిలో పర్యటించారు. ఈ సందర్భంగా యువ వికాసం పేరుతో నిర్వహించిన సభలో మాట్లాడారు. గత సంవత్సరం ప్రజలు ఇచ్చిన విలక్షణమైన తీర్పుతో తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఏర్పడింది అన్నారు. కేసీఆర్, ఆ బ్రహ్మరహస్యం చెప్పు. ఎకరంలో 1 కోటి విలువైన పంట పండిస్తానన్న కేసీఆర్ ఇప్పుడు ఇంట్లో పండుకున్నాడని, ఆ 1 కోటి రూపాయల బ్రహ్మరహస్యం నేటికి ఎవరికి తెలియడం లేదని ముఖ్యమంత్రి పేర్కొన్నారు అంటూ ఒక వార్త కనబడతా ఉంది. 9న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ. హాజరు కానున్న సీఎం. 7 నుండి 9 వరకు ప్రజాపాలన ముగింపు విజయోత్సవాలు. 3 రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, డ్రోన్ షో, క్రాకర్ షోల ఏర్పాటు. హాజరు కానున్న 1,00,000 మంది. ఏర్పాట్ల పర్యవేక్షణకు ప్రత్యేక కంట్రోల్ రూమ్. ఉన్నత స్థాయి సమీక్షలో సిఎస్ శాంతికుమారి వెల్లడించినట్టు మరొక ప్రధాన వార్త కనబడతా ఉంది. రేపటి నుండి ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక. సిద్ధమైన మొబైల్ యాప్ నేడు ఆవిష్కరించనున్న సీఎం. ప్రతి మండల కేంద్రంలోనూ మోడల్ హౌస్. ఒక్కో ఇంటి నిర్మాణానికి 5 లక్షలు 4 విడతల్లో అందజేయనున్న ప్రభుత్వం. నేరుగా లబ్ధిదారుల ఖాతాలో నగదు జమ. నియోజకవర్గానికి సుమారు 4,000 ఇండ్లు. ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తా అంటున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. మరొక ప్రధానమైన వార్తను చూసినట్లయితే, హైదరాబాద్లో గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్. దేశంలోనే మొట్టమొదటి GSEC. రాష్ట్ర ప్రభుత్వంతో గూగుల్ ఒప్పందం. టోక్యో తర్వాత 2వ సేఫ్టీ సెంటర్ ఇక్కడే. డిజిటల్ స్కిల్ డెవలప్మెంట్లో తెలంగాణ ముందంజ అంటున్న గూగుల్ CEO. గూగుల్ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు,
మాట్లాడుతున్నాం. ఇక్కడ మనం ఫైల్ ఫోటో ద్వారా చూడవచ్చు. ఇక మరొక ముఖ్య వార్త, తెలంగాణలో భూ ప్రకంపనలు, పలు జిల్లాల్లో కంపించిన భూమి. రాష్ట్రంలో సుమారు 20 ఏళ్ల తర్వాత ప్రకంపనలు. ములుగు జిల్లా మేడారం సమీపంలో భూకంప కేంద్రం. గోదావరి పారివాహిక ప్రాంతాల్లో అత్యధిక తీవ్రత. ఏపీ, ఒడిశా, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ బార్డర్లో సైతం మరోసారి వచ్చే అవకాశం. ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్త శేఖర్, కాళేశ్వరం కూడా భూకంపానికి మరో కారణం అంటూ హెడ్లైన్ అయితే చూడొచ్చు. ఇక వివరాల్లోకి వెళ్తే, రాష్ట్రంలో పలు జిల్లాల్లో బుధవారం తెల్లజామున 7 గంటల 27 నిమిషాలకు భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.3% తీవ్రత నమోదైంది. సుమారు 5 సెకండ్ల పాటు భూమి కంపించగా ఇళ్లలోని సామాగ్రి కింద పడటంతో ప్రజలు భయాందోళనకు గురి అయ్యారు. కొన్ని చోట్ల జనం బయటకు పరుగులు తీశారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం ఐలాపూర్ అటవీ ప్రాంతం మేడారం సమీపంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రకటించింది. ఇక భూమికి 40 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు నమోదయ్యాయని, ఒకవేళ 10 కిలోమీటర్ల లోతులో వచ్చి ఉంటే ప్రభావం విపరీతంగా ఉండేదని పేర్కొన్నది. సుమారు 20 ఏళ్ల తర్వాత తెలంగాణలో భూకంపం వచ్చిందని అధికారులు పేర్కొన్నారు. ఇక రానున్న రోజుల్లో మరోసారి వచ్చే అవకాశం ఉందని ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు వెల్లడించినట్టు ఇక్కడ వార్తనైతే మనకు కనబడతా ఉంది. ఇక రాజకీయ కక్షతోనే నాపై కేసులు కొట్టివేయాలని ఆదేశించండి, అరెస్ట్ చేయకుండా ఆర్డర్ ఇవ్వండి. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో హైకోర్టులో క్వాష్ పిటిషన్. నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు, సీఎం ఇంటెలిజెన్స్ ఐజీఏకి ఈ పని చేస్తున్నారు. బంజారాహిల్స్ పిఎస్లో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఫిర్యాదును కూడా మనం కింద ఫైల్ ఫోటో ద్వారా చూడవచ్చు. ఇక 3 వారాల్లో కౌంటర్ దాఖలు చేయండి. మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులకు తక్కువ ధరలకే భూములు కేటాయింపుపై విచారణ అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఏసీబీకి ఫ్రీ హ్యాండ్, అవినీతిపై అధికారుల ఉక్కుపాదం. పట్టుబడిన వారిలో రెవెన్యూ, మున్సిపల్, పోలీసు అధికారులే అధికం. ఫిర్యాదులు అందిన వెంటనే ఏసీబీ రెస్పాండ్. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా పట్టించుకొని సీఎం. ఏసీబీ కేసుల్లో జోక్యం చేసుకోవద్దని ఎమ్మెల్యేలకు ఆదేశము. ఇక ఏడాది వ్యవధిలోనే 185 మందిపై కేసులు అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉన్నది. ఇక తెలంగాణలో ఏసీబీకి సీఎం రేవంత్ రెడ్డి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. అవినీతికి పాల్పడిన వారిపై ఉక్కుపాదం మోపాలని ఆ శాఖకు ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తున్నది. ఇక ఏసీబీ విభాగంలో ఎలాంటి జోక్యం చేసుకోవద్దని ఇప్పటికే సీఎం ఎమ్మెల్యేలకు ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. ఫలితంగా ఏడాదిలోనే రాష్ట్ర వ్యాప్తంగా అవినీతికి పాల్పడిన 188 మంది ఆఫీసర్లపై అవినీతి నిరోధక శాఖ అధికారులు కేసులు నమోదు చేశారు. ఇక లంచాలు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన వారిలో రెవెన్యూ, మున్సిపల్, పోలీసు శాఖకు చెందిన అధికారులే ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తున్నది. ఇక దీంతో కరప్షన్కు సంబంధించి ఏ చిన్న ఫిర్యాదు వచ్చినా ఏసీబీ అధికారులు వెంటనే రంగంలోకి దిగుతున్నారని సెక్రటేరియట్ వర్గాల్లో టాక్ అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక వివాదాస్పద భూముల్లో బిల్డక్స్ బిజినెస్, హఫీజ్పేట, కొండాపూర్లో వీరికి ప్రాజెక్టులు, సర్వే నంబర్ 80పై అనేక కేసులు, నిర్మాణాలు చేపట్టకుండానే ప్రీలాంచ్ వ్యాపారం, అనుమతులు లేకుండా ప్లాట్ల విక్రయాలు, సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం. ఇప్పటికే కంపెనీపై ఎర్రెరా కన్నెరా కస్టమర్ల సొమ్ము వాపస్ చేయాలని ఆదేశం. గతంలోనూ పెనాల్టీ విధించిన అథారిటీ. కంపెనీని వెనుక పెద్దలెవరనే చర్చ అంటూ ఒక వార్తనైతే కనబడుతూ ఉంది.
మరిన్ని హెడ్లైన్స్ చూసినట్లయితే 9 నుండి అసెంబ్లీ సమావేశాలు, అదే రోజు నుండి మండలి సైతం. 5 ఆర్డినెన్స్లకు ఆమోదం. రైతు భరోసా, మూసి ఏడాది పాలన సహా పలు కీలక అంశాలపై చర్చ. ఓఆర్ఆర్, పిఆర్, మున్సిపల్ చట్ట సవరణ సహా పలు బిల్లులకు ఆమోదం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరుపై చర్చ అంటూ ఒక ప్రధాన వార్తనైతే చూడవచ్చు. ఇక రేవంత్ 4th సిటీకి నీ భూములు ఇస్తావా? కొండారెడ్డిపల్లి, వెల్దండలో 500 నుండి 600 ఎకరాలు ఉన్నాయి కదా, 2 లక్షల చొప్పున నీ భూములు ఇస్తే బీఆర్ఎస్ తరఫున మరో 5 లక్షలు ఇస్తాం. కేసీఆర్కు 1000 ఎకరాల్లో ఫామ్ హౌస్ ఉందని నిరూపిస్తే నీకే రాసిస్తా. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించినట్టు ఒక ప్రధాన వార్తనైతే చూడవచ్చు. ఇక పురుషులకు పీరియడ్స్ ఉంటే అర్థమయ్యేది. గర్భస్రావంతో ఆమెకు మానసిక శారీరక సమస్యలు, పెర్ఫార్మెన్స్ లేదని తొలగిస్తారా? పురుష జడ్జిలకు ఈ రూల్ అమలు చేస్తారా? మహిళా జడ్జిల తొలగింపును సవాల్ చేస్తూ పిటిషన్. మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు ఫైర్ అంటూ మరొక ప్రధాన వార్తనైతే మనము ఇక్కడ చూడవచ్చు. మరొక ముఖ్య సూచన, రాష్ట్రంలో 2 రోజుల పాటు వర్షాలు మోస్తారుగా కురిసే ఛాన్స్. వాతావరణ శాఖ వెల్లడి. తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో గురు శుక్రవారంలో తేలికపాటి నుండి ఓ మోస్తారు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. కర్ణాటక తీరం, దాని పరిసర తూర్పు మధ్య అరేబియన్ సముద్ర ప్రాంతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం బలహీనపడే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఇక బుధవారం ఖమ్మం జిల్లాలో తల్లడలో 3 సెంటీమీటర్లు, రంగారెడ్డి జిల్లా మాంచాలలో 1 సెంటీమీటర్ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు. ఇక వారం రోజుల పాటు వాతావరణం దాదాపు సాధారణ స్థితిలో ఉంటుందని, ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పులు ఉండవని పేర్కొన్నారు అంటూ ఒక వార్తను చూడవచ్చు. ఇక్కడ ఒక ముఖ్య సూచనను చూడవచ్చు. ఫోన్ ఎత్తద్దు, తిరిగి చేయొద్దు. ఆదమర్చారో మీ ఖాతాలు కథమే. మీ సిమ్తో నేరాలు చేసి ఇరికిస్తారు. హైదరాబాద్ పోలీసుల వార్నింగ్. పలు ప్రమాదకర నంబర్లు విడుదల. ఈ ఫోన్ కాల్స్ యమ డేంజర్. మిస్ కాల్ వచ్చిందని తిరిగి ఆ నంబర్కు కాల్ చేస్తున్నారా? అయితే మీరు డేంజర్లో పడిపోయినట్లే. అలా చేసిన జస్ట్ 3 సెకండ్లలో హ్యాక్ చేసి మీ ఫోన్కు అనుసంధానమైన ఖాతా వివరాలు, కాంటాక్ట్స్ను కొట్టేస్తున్నారని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఫిర్యాదులు ప్రాథమిక విచారణలో తేల్చిన అంశాలతో గుర్తించిన కొన్ని అనుమానిత ప్లస్ కోడ్స్తో వచ్చే ఫోన్ నంబర్లను విడుదల చేశారు. #90 లేదా #09 కూడా. ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసిన #90 లేదా #09ను డయల్ చేయమంటే చేయొద్దని, అలా చేస్తే మీ సిమ్ను వాళ్ళు యాక్టివేట్ చేసుకొని మీ నంబర్తో నేరాలకు పాల్పడి మిమ్మల్ని ఇరికిస్తారని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి ఫోన్ నంబర్ సమాచారాన్ని కుటుంబ సభ్యులతో పాటు తెలిపిన వారికి చెప్పి అప్రమత్తం చేయాలని సూచించారు. ఇక్కడ ఈ కోడ్లతో వచ్చే నంబర్లతో జాగ్రత్త అంటూ ఇక్కడ ఒక లిస్ట్నైతే చూడవచ్చు. ఇక అస్సలు ఎత్తకూడని నంబర్లు అంటూ కూడా కొన్ని నంబర్లనైతే ఇక్కడ మనము కనిపిస్తూ ఉన్నది. వీటిని